హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ సమస్యలపై సీఎం ఫోకస్, సీఎస్‌కు కీలక ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యలపై మరియు పరిపాలనా యంత్రాంగం పనితీరుపై అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల అన్ని శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్రతి ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమగ్ర వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఈ వివరాలన్నిటిని జనవరి 26వ తేదీలోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీఎస్‌కు తప్పనిసరిగా అందజేయాలని గడువు విధించారు. ఇది ఉద్యోగులందరికీ సంబంధించి పూర్తి డేటాబేస్‌ను సిద్ధం చేయడానికి మరియు వారి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుంది. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. వారికి అందాల్సిన నెలవారీ జీతాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది సంబంధిత శాఖల హెచ్ఓడీస్ స్వయంగా వెరిఫై చేయాలని సీఎం సూచించారు. కేవలం జీతాలే కాకుండా వారి భవిష్యత్ భద్రతకు కీలకమైన ఈపీఎఫ్ మరియు వైద్య సదుపాయాలైనటువంటి ఈఎస్ఐ వంటివి సక్రమంగా అందుతున్నాయో లేదో కూడా తనిఖీ చేయాలన్నారు. ఏ ఒక్క ఉద్యోగికి కూడా తమకు రావాల్సిన చట్టబద్ధమైన సౌకర్యాలు అందకుండా పోకూడదు అని ఈ యొక్క ప్రక్రియను జనవరి 26 లోపే పూర్తి చేయాలని గట్టిగా ఆదేశించారు. దీనివల్ల వేలాది మంది ఒప్పంద ఉద్యోగుల కుటుంబాల్లో భరోసా కలగనుంది. పరిపాలనలో వృధా ఖర్చులను తగ్గించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ జనవరి 26 తేదీలోపు ఖాళీ చేసి వెంటనే ప్రభుత్వ సొంత భవనాల్లోకి మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానా శాఖపై పడుతున్న అద్దె భారం తగ్గడమే కాకుండా ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుంది. ప్రభుత్వం ఏర్పడి ఈ 2 ఏళ్ల కాలంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మరియు హెల్త్ వంటి కీలక రంగాల్లో ఒక స్పష్టమైన పాలసీ లేకపోవడం వల్ల గతంలో అనేక ఇబ్బందులు తలెత్తాయని సీఎం గుర్తు చేశారు. ఆ లోటును భర్తీ చేస్తూ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి చేర్చేలాగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో డాక్యుమెంటేషన్ రూపొందించినట్టు తెలిపారు. రాష్ట్రాన్ని కోర్, ఫ్యూర్, రేర్ అనే విభాగాలుగా విభజించి ఆయా ప్రాంతాలకు ప్రత్యేకతలకు ఆహ్, అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికను అమలు చేయబోతున్నట్టు, ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే అధికారుల పనితీరులో జవాబుదారీతనం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఇకపై ప్రతి నెల కార్యదర్శుల పనితీరును సీఎం సమీక్షిస్తారని, 3 నెలలకు ఒకసారి స్వయంగా తానే అన్ని శాఖల పురోగతిని పర్యవేక్షిస్తానని ప్రకటించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం లోపిస్తే ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవని, అందుకే అధికారులు సమన్వయంతో పనిచేయడం అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. ఈ నిర్ణయాలతో తెలంగాణ పాలనా వ్యవస్థలో భారీ మార్పులు వస్తాయని ఉద్యోగ వర్గాలు అయితే ఆశిస్తూ ఉన్నాయి.